ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పే ఈ రియల్ క్రైమ్ స్టోరీ విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ విషాద ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో జరిగింది. కరాచీలో గుల్షన్ ఇక్బాల్ అనే ప్రాంతం ఉంది. అందులో ఆషిక్ అనే వ్యక్తి తన భార్య నర్గిస్ మరియు అతని నలుగురు పిల్లలతో అక్కడే ఉన్న ఒక పాఠశాలలో నివసిస్తున్నాడు. ఆ స్కూల్ జనావాసాలు లేని ప్రదేశంలో ఉంది. ఆ స్కూల్ ఓనర్ దానిని 9 నెలల క్రితం క్లోజ్ చేయడం వలన గత 9 నెలలుగా దానిలో ఎవరూ ఉండడం లేదు. కాబట్టి దానిని కాపాడడానికి ఓనర్ ఆషిక్ ను స్కూల్ కి పంపాలని నిర్ణయించుకుంటాడు. సో ఆషిక్ తన భార్యతో సహా నలుగురి పిల్లలతో పాత క్వార్టర్స్ లో నివసించేవాడు. కానీ అందులో ఒక భయంకరమైన ఘటన ఒకటి జరగబోతుందని ఓనర్ కి తెలియదు. ఆగస్టు 13, 2022న తెల్లవారుజామున 3 గంటలకు ఆ కుటుంబంలోని 15 ఏళ్ల పెద్ద కుమార్తె అకస్మాత్తుగా మెలుకుంటుంది. అప్పుడే అకస్మాత్తుగా వస్తున్న అరుపులని వింటుంది. ఆ సమయంలో ఆమె తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి పడుకుంటుంది. కానీ శబ్దాలు ఎక్కువగా రావడంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రలెగిసి కళ్ళు రుద్దుకుంటూ ఆమె సంఘటన జరిగిన గది వైపుకు వెళ్లడం ప్రారంభించింది. అరుపులు వినిపించాయి. ఆమె గది నుండి బయటకు అడుగుపెట్టి తన తండ్రి గది నుండి శబ్దాలు వస్తున్నాయని ఆమె తల్లి బిగ్గరగా అరుస్తూ సహాయం కోరుతుండడం చూసింది. పాఠశాల ఎవరూ సహాయం చేయలేని ఏకాంత ప్రాంతంలో ఉంటుంది. కాసేపటికి ఆమె కిటికీలోంచి తొంగి చూస్తుంది. ఆమె చూసిన దృశ్యం ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తుంది. తన తండ్రి తన తల్లి నర్గిస్ పైన కూర్చుని ఆమెను గొంతు కోసి చంపడం చూస్తుంది. ఆ దృశ్యం ఆ చిన్నారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరియు ఆమె తల్లి గొంతు నెమ్మదిగా మసగబారుతుండగా తన తండ్రి తన తల్లి నర్గిస్ ను చంపేస్తాడు. ఇది చూసిన ఆ చిన్న అమ్మాయి కళ్ళు తిరిగి గది బయట పడిపోతుంది. కానీ ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే అని, ఇంకా భయంకరమైన విషయాలు ఇంకా జరగబోతున్నాయని ఆమెకు తెలియదు. 2 లేదా 3 గంటల తర్వాత ఆ అమ్మాయి మెలుకుంటుంది. ఆమెను కళ్ళు తిరిగి పడిపోయేలా చేసిన దృశ్యం ఆమెకు గుర్తు రావడంతో ఇదంతా ఒక కళ అని ఆమె అనుకోవడం ప్రారంభించింది. కాసేపటికి ఆ అమ్మాయి అది కళ కాదని వాస్తవం అని గ్రహిస్తుంది. త్వరగా సంఘటన స్థలానికి పరిగెత్తుతుంది. తన తండ్రి తన తల్లిని కొడుతున్న గదికి వెళుతుంది. కానీ వాళ్ళిద్దరూ ఆ గదిలో ఉండరు. వెంటనే ఆ అమ్మాయి తన తమ్ముళ్ల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెబుతుంది. కానీ తన తల్లి గురించి ఆలోచిస్తూ భయాందోళనకు గురవుతుంది. ఆమె పాఠశాలలోని అన్ని క్వార్టర్స్ లలో వెతుకుతుంది. కానీ ఆమె తల్లి జాడ కనిపించదు. వెతికి అలిసిపోయిన ఆమె కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఒక కాగుపై పడతాయి. కాగు అంటే భోజనం తయారు చేసే పాత్ర ఫ్రెండ్స్. స్కూల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అక్కడి పిల్లలకు ఆ కాగులోనే భోజనం రెడీ చేసేవారు. కొన్నిసార్లు ఈ కుటుంబం కూడా ఆహారాన్ని సిద్ధం చేయడానికి ఈ కాగునే ఉపయోగించింది. అప్పుడు అమ్మాయి తన తల్లి ఈ కాగు లోపల ఉండవచ్చని అనుమానిస్తుంది. ఎందుకంటే ఆమె అన్ని క్వార్టర్స్ లలో వెతికినా తన తల్లి జాడ కనిపించలేదు కాబట్టి. అప్పుడు ఆమె నెమ్మదిగా క్యాంటీన్ లోపలికి వెళ్లి తలుపు తెరుస్తుంది. ఆమె తలుపు తెరిచిన వెంటనే ఆమె నరాలు ఉక్కిరి బిక్కిరి అవుతాయి. అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఆమె భయపడి వణుకుతుంది. ఆమె క్యాంటీన్ లోపల ఒక పెద్ద కొలిమి మండుతున్నట్లు చూస్తుంది. ఆమె తండ్రి దాని పక్కన నిలబడి ఉంటాడు. కాగులో మాంసం లాంటిది ఏదో మరుగుతోంది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. మరుగుతున్న కాగు దగ్గర తెగిపోయిన కాళ్లు పడి ఉండడం చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన సొంత తండ్రి తన తల్లిని నరికి కాగులో ఉడకబెడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కేకలు వేస్తుంది. అది తన తండ్రి చూస్తాడు. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పటికే ఉదయం కావడంతో కొంతమంది పాఠశాల వెలుపల కనిపిస్తారు. ఆమె త్వరగా వెళ్లి ఏం జరిగిందో వారికి చెబుతుంది. వాళ్ళు దానిని సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు అక్కడికి వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తారు. పోలీసులు మరియు సమీపంలోని వ్యక్తులు స్కూల్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాగు లోపల నర్గిస్ శవం ఉడుకుతుండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసిన ఎస్ఐ, నేను చాలా సంవత్సరాలు పోలీస్ సర్వీస్ లో ఉన్నాను, కానీ ఇలాంటి దృశ్యాన్ని చూడడం ఇదే మొదటిసారి అని చెబుతాడు. ఏ భర్త అయినా తన భార్యని చంపి ఇంత దారుణానికి పాల్పడుతాడా అని అంటాడు. నర్గిస్ వి పెద్ద కాళ్లు కావడంతో కాగు లోపల సరిపోవడం లేదు అని తన భర్త ఆమె కాళ్లను నరికి కింద పడేశాడు. ఫ్రెండ్స్, నర్గిస్ హత్య వెనక గల కారణాన్ని తెలుసుకుంటే మీరు కూడా కోపానికి గురవుతారు. పోలీస్ అధికారులు నర్గిస్ చేతిని పట్టుకుని కుండ నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు ఆమె చేతిని లాగినప్పుడు అది ఆమె శరీరం నుంచి విడిపోయి వారి చేతిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే నర్గిస్ శరీరం కాగులో ఉడకబెట్టడం వలన మృదువుగా మారిపోతుంది. పోలీసులు నర్గిస్ శరీర భాగాలను పాలిథిన్ సంచిలో ఉంచి పోస్ట్ మార్టం కోసం పంపుతారు. దర్యాప్తు సమయంలో 16 ఏళ్ల నర్గిస్ కూతురుని మరియు ఆమె అన్నయ్యను ప్రశ్నించినప్పుడు బయటపడిన నిజం దీనికంటే మరింత భయంకరంగా ఉంటుంది. తమ తండ్రి డబ్బు
డబ్బు కోసం ఏదైనా చేసే దుర్మార్గుడని వారు అంటారు. అతను రోజంతా మద్యం తాగి నర్గిస్ ని కొట్టేవాడు అంట. అతడు తన స్నేహితులను పాఠశాలకు ఆహ్వానించి వారితో నర్గిస్ ని పడుకోమని చెప్పేవాడు అంట. కానీ తను మాత్రం నేను చనిపోతాను కానీ నా గౌరవాన్ని త్యాగం చేయను అని చెప్పేదట. పదే పదే నిరాకరించడంతో అతడు తన సొంత భార్యనే చంపేస్తాడు. కానీ ఫ్రెండ్స్, ఆషిక్ తన భార్యను అత్యాచారం చేయాలనుకున్నాడా లేదా ఆమెతో మరేదైనా చేయాలనుకున్నాడా అనేది తెలియాలి అంటే అతను పోలీసులకు పట్టుబడాల్సిందే. కానీ నేటికి అతను పోలీసుల నుంచి తప్పించుకుని తన 3 పిల్లలతో పరారిలో ఉన్నాడు. మరియు దీని వెనక గల కారణాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. దీని వెనక ఉన్న నిజం ఏమిటి అనేది ఇప్పటికీ తెలియలేదు. ఇది పాకిస్తాన్ దేశాన్ని కదిలించింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మరియు ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.